మహబూబ్ నగర్ లో ఇప్పుడు విద్యా కుసుమాలు వికసిస్తా ఉన్నాయి. చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లలు పాస్ అయితేనే చాలు అని అనుకునే స్థాయి నుంచి ఈ రోజు కాలేజ్ టాపర్లుగా, స్టేట్ టాపర్లుగా మహబూబ్ నగర్ లో ఉన్న అన్ని విద్యా సంస్థల్లోని మన పిల్లలు ర్యాంకులు తెచ్చుకుంటున్నారు అంటే ఇది మా ప్రభుత్వం, మేమందరము మహబూబ్ నగర్ లో ఉన్న సమాజం అందరూ కూడా పిల్లలపైన శ్రద్ధ పెట్టినందుకు ఇది సాధ్యమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు స్టేట్ టాపర్స్గా వచ్చింది. అలాగే ఇక్కడ చదువుకుంటున్న ఎస్ఎస్సిలో పాస్ అయిన పిల్లలు అత్యధికమైన మార్కులతోటి ఈరోజు టాప్ ర్యాంక్స్లో ఉన్నారు, డిస్ట్రిక్ట్ టాపర్లుగా నిలిచిండ్రు. చాలామంది పిల్లలకు ఈసారి IIITలో కూడా ప్రవేశం దొరికే అవకాశం వచ్చింది. మొత్తం కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నట్టుగా మనము మన పిల్లలకు కేవలం విద్య మాత్రమే ఇవ్వగలుగుతాము. ఆ విద్యను మనం సంపూర్ణంగా ఇద్దాం. రాబోయే 10 సంవత్సరాల్లో తెలంగాణ విద్యా వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి మార్పుకు శ్రీకారం చుడదామన్న వారి ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ మహబూబ్నగర్లో మేము అందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నాం. పిల్లల మీద తల్లిదండ్రులకు కూడా శ్రద్ధ పెరిగింది. పిల్లలు మంచి మార్కులతో పాస్ అయితే సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. పిల్లలే కాదు, మాకు కూడా గౌరవం వస్తుంది. అందుకే పిల్లల్ని చదివిపియాలన్న ఆలోచన కూడా ఈరోజు పేద తల్లిదండ్రులకు వచ్చింది. ఎంత కష్టపడైనా సరే మాలాగా మా పిల్లలు చదువురాని వారుగా ఉండకూడదు, వారు చదువుకొని గొప్ప స్థానాల్లో ఉండాలన్న పట్టుదల కూడా మహబూబ్ నగర్లో ఉంటున్న కార్మిక, కర్షక, రైతు సోదరులు తల్లిదండ్రులకు వచ్చింది. ఇది ఒక పెద్ద మార్పు. రాబోయే రోజుల్లో ఈ మార్పు ఫలితాలు మనకు కనబడతాయి. మహబూబ్ నగర్ని ఈరోజు ఎడ్యుకేషన్ హబ్గా చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మనం ఎన్నో కొత్త కాలేజీలను ఇక్కడ పెట్టుకున్నాం. ఉన్న కాలేజీలకు మరమ్మతులు చేసుకున్నాం. మన పిల్లలకు కావాల్సిన అన్ని వసతి సౌకర్యాలు కల్పించుకుంటున్నాం. వాళ్లకు లైబ్రరీస్ ఇస్తూ ఉన్నాం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నాం. లెక్చరర్సు, టీచర్స్ కూడా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహానికి అనుగుణంగా వాళ్ళు కూడా స్పందించి ఆఫీస్ అవర్స్ కాకుండా ఓవర్ టైం కూడా చదువు చెప్పి మంచి మార్కులు రావడానికి వారి వంతు కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో 38 మంది టాపర్స్కి టిమ్రిస్లో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నాయో దాంట్లో చదువుకుంటున్న విద్యార్థులు అత్యధికమైన మార్కులు సంపాదించిన వారికి 38 మందిని పిలిచి వారికి, వారి తల్లిదండ్రులకు, అలాగే వారికి చదువు చెప్పిన టీచర్లకు కూడా సన్మానం చేస్తున్నాం. ఎందుకు ఈ కార్యక్రమం నేను చేస్తున్న క్యాంప్ ఆఫీస్ వేదికగా అంటే చదువు యొక్క విలువ సమాజానికి తెలియాలి, తల్లిదండ్రులకు కూడా తెలియాలి. చదువు చెప్పేవాళ్ళు ఎంత కష్టపడతారో అన్న మెసేజ్ కూడా సమాజానికి పోవాలి. ఇక్కడ టీచర్లు చదువు చెప్పకుంటే పిల్లలు ఎంత తెలివైన వాళ్ళైనా సరే ర్యాంకులు, మార్కులు సంపాదించుకోలేరు. ఒక గురువు అవసరం ఉంటుంది. భారతీయ శిక్షా వ్యవస్థలో గురువుతోటే విద్య వస్తుంది. అందుకే సమాజం కూడా గురువుల పట్ల ప్రత్యేకమైన ఆదరాభిమానాలు, గౌరవాన్ని చూపాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మనం ఈరోజు ఉన్నత స్థాయిలో ఉండడానికి మన గురువులు ఎట్లయితే కారణమైనరో అట్లాగే మన పిల్లలు ఉన్నత స్థాయిలో చేరుకోవడానికి ఇప్పుడు వాళ్ళకు పాఠాలు చెప్తున్న గురువులు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందన్న విషయాన్ని మన అందరం కూడా తెలుసుకోవాలి. సమాజంలో గురువుకు గౌరవం పెరిగిన రోజే ఆ సమాజం ఒక ఉన్నతమైన సమాజంగా కీర్తింపబడుతుంది. కాబట్టే మహబూబ్ నగర్ ఏదైతే ఎడ్యుకేషనల్ హబ్ చేస్తూ ఉన్నామో దాని ద్వారా వచ్చే ఫలితాలను, ఆ కాలేజీలో వసతులను మన పిల్లలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు.